ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం చైర్మన్ మరియు పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ. శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం రెండవసారి నూతన చైర్మన్ మరియు పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై చైర్మన్ మరియు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ పాలక మండలి సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. సభ్యులు అట్లాగే చైర్మన్ గారు ప్రమాణ స్వీకారం ఈ ఘట్టం అయిపోయింది. ఇప్పుడు మా మాధవరెడ్డి గారికి ముందు ఈ ఉమామహేశ్వర దేవస్థాన కమిటీ చైర్మన్ ఇచ్చినప్పుడు నేను ఒక మాట మీకు కొంచెం భక్తి తక్కువగా ఉంది. మరి కరెక్ట్ చేస్తాం, భక్తి కూడా బాగా చేస్తాం. నాకు ఎక్కువ భక్తి కూడా కావాలేదు. నువ్వు మరి భక్తి పరంగా నువ్వు ఆ దేవాలయాన్ని చేయాలంటే చేస్తున్నారు. అప్పుడు ఒక మాట ఏమంటే 6 నెలలు నీ ఫలితాలను చూస్తే నాకు అప్పుడు అర్థమైందని చెప్పాను. మీరు నీ సంగతి చూస్తారు నీ ఫలితాలను చూస్తా అని చెప్పడం జరిగింది. వాస్తవంగా మాట్లాడే లోపలనే వాళ్ళు ఆల్రెడ్డి గారు పాలకమండలి బాగా పనిచేశారు. అట్లాగే ఇది ఒక సంవత్సరం ఈ కాలపరిమితి ఈ పాలక మండలి వాస్తవంగా 2 సంవత్సరాలు నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు 2 సంవత్సరాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వం 1 సంవత్సరం చేశారు. ఈ 1 సంవత్సరం కూర్చొని చేసే వరకు అయిపోతుంది, ఏం చేయగలరు అని చెప్పి ఇక్కడ మళ్ళీ రెన్యువల్ చేశాము. ఇక్కడ అయింది అంటే అక్కడ మధ్యమాడలో కూడా చేశాం. ఈ 2 సంవత్సరాలు మినిమం ఉండాలి అనే ఉద్దేశంతో అన్ని కూడా రెన్యువల్ చేయడం జరిగింది. చైర్మన్ చేశాం, ఆయన చైర్మన్ చేశాం. రీజన్ ఉంది, అందరూ ఏమవుతుందంటే గుడనే ఎక్కువ ఓసీలు బీసీల చర్చలు, ఎస్సీ ఎస్టీలకు అవకాశం ఇయ్యరు, వీళ్ళ లోపల ఇవ్వకూడదు అని నాకు కొంతమంది అడ్వైజ్ చేశారు. అది ఏమిటి దేవుడికి అందరూ సమాధానం. మరి వారికి కూడా ఇచ్చిన ప్రేమలు తెలుసా, నీకు అసలు భక్తి లేదు, నీకు బలవంతంగా ఇస్తున్నా అంటే ఆయన కూడా భక్తి మంచి భక్తులు అయిపోయింది. పూర్తిగా మానం చేసిండు. అట్లాగే మరి మాధవరెడ్డి గారు ఇచ్చినప్పుడు ఆ మాట చెప్పడం జరిగింది. 2005 ఇచ్చినటువంటి ఆ పంచలింగాల టెంపుల్స్ లో మళ్ళీ మహాదశ వచ్చి ఆ పంచలింగాల ముందు కళ్యాణ కొత్తగా కన్స్ట్రక్షన్ ఉంది, కొన్ని రెనోవేట్ చేశాం. వాస్తవంగా మే 3 రోజు విగ్రహ ప్రతిష్టాపన ఉంటే కొంత కారణాల వల్ల పోస్ట్పోన్ చేశాం. మళ్ళీ త్వరలోనే పంచలింగాల ఆలయాల్లో అన్ని శాస్త్ర ప్రకారం ఆగమ శాస్త్ర ప్రకారంగా విగ్రహ ప్రతిష్టాపన త్వరలో చేస్తాం. అది కూడా మహాకుంభాభిషేకం. మహాకుంభాభిషేకం అంటే 108 మంది అధికారులు ఉంటారు, 108 కలశాలు, 108 యాగశాలలు, 108 యాగశాలలు మహాయజ్ఞం చేసి అధ్యయనం ఉంది. అట్లాగే చెంతలింగాలు ఉంటాయి, పక్కన దానిలో గొప్ప కట్టారు. ఇంకోటి నవలింగాలు. ఈ నవలింగాలు చాలా మంది తెలియదు. అక్కడ గురుడు శివుడు ఉన్నది, దాన్ని కూడా పార్కింగ్ దగ్గర దాన్ని కూడా మళ్ళీ కొత్తగా ప్లాన్ చేస్తున్నాం. ఆంజనేయ స్వామికి గుడి లేదు, మరి చిన్న గుడిని అంటే ఆంజనేయ స్వామి కూడా 50 లక్షలు శాంక్షన్ ఇచ్చాం, టెండర్ అయిపోయింది. అది త్వరలో స్టార్ట్ చేస్తున్నాం. ఆంజనేయ స్వామి కూడా పెద్ద గుడి కాస్తున్నాం. 50 లక్షలు అందుకు 50 లక్షలు